మద్యం సేవిస్తారా మీరు? మద్యం సేవిస్తారా? సార్. మరి బయట కొంతమంది ప్రసంగాలప్పుడు అంతా కూడా బండ్ల గణేష్ ఫుల్గా మద్యం సేవించి కిక్ కోసం బాగా మాట్లాడతారంటారు. కిక్ మన బ్లడ్లో ఉంది సార్, మద్యంలో లేదు. అంతేనంటారా? కిక్ మా బ్లడ్లోనే ఉంది, మొత్తం కిక్ అంతా బ్లడ్లోనే ఉంది. ఓకే, అంటే రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి అసలు? ప్రజాసేవ చేయటం. ప్రతిసారి ప్రజాసేవ అంటారు, మరి కొత్త కొత్త అబద్ధాలు చెప్పాలా ఏందన్నా? సేవ అంటే నువ్వు అడిగా నేను వెళ్ళాలి, ఈ స్థాయిలో నేను ఉండాలి, ఉంటా బ్రహ్మాండమైన స్థాయిలో ఉంటా. ఓకే, అద్భుతమైన స్థాయిలో ఉంటా. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి కూడా అవుతాను అని మీ సన్నిహితుల వద్ద గట్టిగా చెప్తున్నారట. మీరు ఎవడ ఉన్న సాగుతుంది, ఎందుకులే బూత్ మాట బాగోదు, అది ఇది లేదు. అమ్మా ఎందుకు వచ్చిన బాధ ఇవన్నీ. మీ స్టార్ క్యాంపెయినర్ రాములమ్మ గారు ఎలా ఉన్నారు? అద్భుతం. విజయశాంతి అక్క అద్భుతం. ఓకే, అంటే విజయశాంతి గారు మళ్ళా యాక్టివ్ అయి కాంగ్రెస్ పార్టీలో ప్రచారంలో బాగున్నారు కదా, అది ఎలా కలిసి వస్తుంది అంటారు? అద్భుతం సార్. కాంగ్రెస్ పార్టీలో అందరూ వార్తలో ఆవిడ స్టార్ క్యాంపెయినర్, ఆవిడకి అద్భుతంగా చేస్తారు, చాలా గొప్ప. మహబూబ్ నగర్కి వెళ్ళి ఆవిడ ప్రచారం చేస్తాడు, అది సభా స్థలి విరిగి కింద పడింది కదా, అప్పుడు మీరు ఉన్నారా? నేను వెళ్ళలేదు సార్ ఆ రోజు. మీరు వెళ్ళలేదు? అవన్నీ ఎందుకు సార్? అవన్నీ అది విరగటం అయ్యా నేరమా ఘోరమా? ఏదో చిన్న ప్రమాదం జరిగితే అది అడుగుతున్నాడు, తప్పు కాదండి. ఉన్నారా, కింద పడ్డారా, పట్టుకున్నారా, ఏందన్నా నువ్వు? నీకు టైం పాస్ పొద్దున్న నాకు చాలా పనులు ఉన్నాయా, నీకు దండం పెడతా. ఎందుకు నా అది స్టేజ్ కింద బ్లూ స్టార్ ఆపరేషన్ వేరే వాడి నా మీద దెబ్బలు తగిలాయా, ఎందుకు వెళ్ళలేదు అని మామూలు డేంజర్ కదరా. ఏం కింద పడితే దెబ్బలు తగిలాయా? ఏ చిన్న ప్రమాదం జరిగితే నువ్వు దెబ్బలు తగిలినయ్యా, విజయశాంతి గారు కింద ఎట్టబడ్డారు, ఏందన్నా నువ్వు? మీరు వెళ్ళింటే దెబ్బలు తగిలాయా అని పరామర్శిస్తామని. ఏది నేను రోజు మాట్లాడతాను, మేడం దగ్గరికి వెళ్ళా, మా అక్క దగ్గరికి వెళ్ళా. ఏముంది? ఓకే, అంటే మీరు వెళ్ళలేదు ఆ రోజు? ఎందుకు వెళ్ళలేదండి? ఆ రోజు ఇక్కడ ఏదో పని నుండి ఉండొచ్చు. అంటే ఎందుకు వెళ్ళలేదు? కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు కదా ఈ రోజు. ఎవడోసారి కీలకం అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు? కీలకంగా 10 సభకి ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీతో ఎందుకు కూర్చోలేదు? ఏందన్నా నువ్వు అడిగే క్వశ్చన్ ఏంది? నువ్వేంది? నాకు అంత నువ్వు నన్ను ఎక్కువ పెద్దోడిని చేయకు, నేను చిన్నాడు రా నాయన, నీకు దండం పెడతా అన్నా. నువ్వు పెద్దోడైతేనే కదా నా రాజకీయాల సీట్ అవుతా. అమ్మో నువ్వు వచ్చి ఒక అనకొండలాగా తలకాయ ఇప్పి నాగరాజు అనే పేరుతో మామూలు దేవుడికి సాంబశివుడికి పాలు వచ్చే నాగరాజు అనుకున్నా కానీ విషపూరితమైన కాట్లేసే నాగరాజు నేనెందుకు అనుకుంటా? నిన్ను ఒళ్ళంతా విషం, వామ్మో ఒళ్ళంతా విషంతో కాట్లేసి నువ్వు కాట్లేయాలి. ఇప్పుడు పాము కాటేయాలి, నాగరాజు నాగితే చచ్చిపోయేటట్టున్నా, నాగితే నేను చచ్చేటట్టున్నా. ఏందా స్వామి నన్ను నాకబాకన్నావు? పాము కాటేస్తే కాటది, నాగరాజు ఆయన నాగితే చచ్చేటట్టున్నా. నేను నీకు దండం పెడతాను, నన్ను ఎందుకన్నా, నా మీద ఎందుకన్నా నీ వల్ల. అది ఓకే, థ్యాంక్ యూ అన్న, వెళ్తాను. బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసావు. ఏమన్నా తప్పులు మాట్లాడినా? ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయండి మీవి? ఆహారపు అలవాట్లు ఎట్లా ఉంటాయి? అంటే నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారా? డైలీ నాన్ వెజ్ తింటా. డైలీ నాన్ వెజ్? ఓకే, కంపల్సరీ. అంటే బాగా ఏది ఇష్టపడతారు? బాగా డైలీ ఎగ్స్ ఒక 4 గుడ్లు తింటాను, చికెన్ తింటాను. జిమ్కి ఏమైనా వెళ్తుంటారా? వాకింగ్కి వెళ్తా, కేబీఆర్ పార్క్కి. డైలీ ఎన్ని గంటలకు లేస్తారు మీరు? మామూలుగా 6 గంటలకు లెగుస్తాను. ఇవాళ మీ దెబ్బకి 4కి లేచి ఈయన వచ్చి మన సింగిల్ వేస్తాడు రా బాబుని. ఓకే, ఈరోజు 4కి వచ్చి మీరు పడుకున్నారంట? ఇంటికి వచ్చి అంటే నిద్ర పట్ల. ఓకే, నిద్రే పట్ల. ఏం ఆళ్ళు గుర్తొస్తున్నారు నాకు. మీ ఇంటర్వ్యూ చూసా రాత్రి 2-3 చూసా ఊరికే చూసి, రేపు సాయంత్రం మన భవిష్యత్తు ఏందా అని భయపడ్డా. ఇయ్యకపోతే ఒకసావు, ఇస్తే ఒకసావు అన్నట్టు అనిపించింది. సరే కానీలే, ఏదో ఒకటి కానీలే. మరి ఒప్పుకున్నా కదా, మంత్రశాంతనం ఒప్పుకొచ్చి నాకు గొడ్డు వచ్చినా బిడ్డ వచ్చినా ఇవ్వాలి కదా అని, ఇంటర్వ్యూ ఒప్పుకున్నాక ఏమని చెప్పాలి కదా అని ప్రిపేర్ అయ్యి కూర్చున్నా. ఓకే అన్న, ఒకటే రాజకీయాలు ఈ రోజు బాగా కాస్ట్ అయిపోయాయి. ఏం కాదు అనుకుంటే అయిందా? వ్యాపారం పౌల్ట్రీ ఫామ్లు అంతా లాస్ట్ లో ఉన్నాయి, బాగా కాస్ట్ అయిపోయినాయి. బండ్ల గణేష్ గారు పౌల్ట్రీ ఫామ్ లాస్ట్ బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా కాస్ట్లీ రాజకీయాల్లోకి మీరు వచ్చారు కదా, మీరు కూడా కాస్ట్లీగానే పోతారా, లేకపోతే ఒక సామాన్యుడుగా వెళ్ళి ఓటర్లని ఓట్లు అడుగుతారా? మీరు చేసే రాజకీయాలు కాస్ట్లీ, మేము చేసే మామూలుగానే ఉంటాయి. సామాన్యుడు దండం పెట్టే ఓటు అడుగుతాం. దండం పెట్టి ఓటు అడుగుతారు. దండం పెడితే ఓటేసేస్తారా? మరి ఏం చెప్తే ఓటేస్తారు సార్? రాజకీయ నాయకులుగా తయారు చేసింది ఎవరు? ఏంటి చేశారు మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ప్రపంచ ముదురు మీరండి. ప్రపంచ ముదురు నాగరాజు కాదు, మీ పేరు నాకు రాజా. ఆడిని నాకి ఆడిని సాగొట్టి అమ్మ నువ్వు భలే ఉన్నావు అన్నా నువ్వు. ఈ అమ్మ పాము కాటేయచ్చు, మనిషి ఇంజక్షన్. నాగరాజు అన్న ఇంటర్వ్యూకి వచ్చి అంటే ఆడు చచ్చేటట్టున్నాడు. ఎందుకు వచ్చింది? నీ విష ప్రయోగం నా మీద ప్రయోగించకన్నా.